जी। ఆ విధంగా కొండలు ఎక్కి 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 జేసీబీ వర్క్ చేస్తూ ఉంది. మొత్తం రాళ్ళు రప్పలే ఉన్నాయి. బైక్ పార్క్ చేసి టాబో మానిటరీ వైపు వెళ్తున్నా. దీన్ని టాబో గొంప అంటారు. గొంప అంటే మన కొంప కాదు. I'm in sync with the earth, 10 toes deep, flower child from the turf. I never switch sides, like even when I die, I'ma ride for the squad, let her ties in the hearse. I've been on the vibe, kinda hard to describe. I'm in between. నమస్తే అందరికీ, నేను మీ ఎడిటర్ ఎంకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోడో మ్యాట్స్. ఈరోజు మనం కీ మాన్స్ట్రీ దగ్గర నుంచి బయలుదేరుతున్నాం డైరెక్ట్ చిట్కుల్కి. ఈయన మన లామా గారు చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. రియల్లీ నేనైతే హాస్పిటల్లో చాలా మంచి ఎంజాయ్ చేసిన. చాలా బాగా చూస్తున్నాను. ఏం చెప్పాలంటే ఏదో వీడియో చెప్తున్నట్టు కాదు, చాలా మంచి అనిపిస్తుంది ఇంత స్టే చేయాలంటే. నాకు ప్రతిదీ ఒక సొంత బిడ్డలా చూసుకున్నాడు. ఏం కావాలి, ఏం తింటాం అని చెప్పి కంటిన్యూ అడుగుతూనే ఉన్నాడు. ఆ విధంగా చాలా మంచి స్టే జరిగింది. సో మీరు తప్పకుండా వస్తే ఈ యొక్క సెమ్స్కిట్ హోమ్ స్టేకి రండి. ఈయన మన ఢిల్లీ నుండి వచ్చారు, మన బెంగాలీ. చాలా మంచి క్లోజ్ అయిపోయారు. సో హ్యాడ్ ఎ గ్రేట్ స్టే. నేనైతే ప్లెజెంట్గా ఫుల్ సౌండ్ ఆగండి. నిన్న ప్లెజెంట్గా నిద్ర అయింది. ఈరోజు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎండ కూడా ఉంది కాబట్టి ఒకేసారి ఇక్కడ నుంచి చిక్కులు కొట్టేద్దామని చెప్పి చూస్తున్నా. ఇంకా నెక్స్ట్ మనము గోప్రో వ్యూలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిమాలయన్ వ్యూ అండ్ బాయ్ బాయ్ టు కీ మానిస్ట్రీ. నాకు చాలా ప్లెజెంట్ స్టే. కాజాలో ఉండొచ్చు. కాజాలో ఈ మధ్య చాలా రష్ అయిపోయింది, చాలా క్రౌడెడ్ ఏరియా అయిపోయింది. అక్కడంతా చాలా హోటల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. కానీ ఈ కీ మానిస్ట్రీ ఏరియా అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ లామాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతారు. మనకి కీ మానిస్ట్రీ దగ్గర నుంచి 269 కిలోమీటర్స్ ఉంది చిట్కులు. అంటే గూగుల్ చూపించే టైం మాత్రం 7 hours 12 minutes. అంటే సాయంత్రం 5:15 వరకు నేను చేరుతానని చూపిస్తుంది. కానీ నాకు గూగుల్ మాత పైన ఎలాంటి నమ్మకం లేదు. గూగుల్ మాత ఏం చేస్తుంది, పైనుంచి రోడ్లన్నీ చాలా బాగున్నాయని ఫీల్ అవుతుంది. ఎందుకంటే మనాలి టు కాజా కూడా 5 hours చూపించింది నాకు. సో దీని మీద నమ్మకం లేదు నాకు. ఇక్కడ ఈవినింగ్ చికెటేసరికి మనకి 8 అయిపోతుంది కాబట్టి 8 వరకు నేను ఆరామ్సే చిట్కులు రీచ్ అయిపోతాను నమ్మకం అయితే నాకు ఉంది. ఇంకా రాత్రి కూడా ప్లెజెంట్గా నిద్ర అయింది. అండ్ రాత్రి నేను వండుకొని తిన్నా. అంటే ఈ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి కడుపు నిండా తిన్నది మాత్రం నిన్న రాత్రే. ఈరోజు వెదర్ కూడా ప్లెజెంట్గా ఉంది. మరీ ఘోరంగా నిన్నట్లాగా లేదు. ఎండ వచ్చింది పొద్దున్నే. మీకు దారిలో వెళ్తూ వెళ్తూ ఈ యొక్క మాంగ్స్ ఎవరైతే ఉన్నారో లామాస్, వాళ్ళ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు నాకు తెలిసినాయి. అవి మీకు చెప్తాను. ఇప్పుడైతే మనం కాజాకి వెళ్ళి ఫస్ట్ కొంచెం పెట్రోల్ అయితే ఫిల్ చేసుకుందాం. హియర్ కమ్స్ అవర్ హైయెస్ట్ పెట్రోల్ బంక్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ పెట్రోల్ ఫిల్ చేసుకొని మనం బయలుదేరదాం. నిన్న వచ్చిన ప్లేసే. నిన్న మీరు ఇవన్నీ మిస్ అయ్యి ఉంటే పక్కా ఈ వీడియో చూడండి. నెక్స్ట్ వీడియో కాదు, ముందు వీడియో. ఇక్కడ మనం పెట్రోల్ ఫిల్ చేయకపోతే నెక్స్ట్ మళ్ళీ మనకు 300 నుంచి 400 కిలోమీటర్ల దాకా పెట్రోల్ బంక్ లేదంట. దట్ ఈస్ ద రీజన్ చాలామంది ఇక్కడ డబ్బాల్లో నింపుకెళ్తారు. అందుకే ఇంత రష్ కూడా ఉంది. అయ్యో అయ్యో टूट गया जी. हाँ ఎవరే కీ అయిపోయినట్టు కీ ఇరిగిపోయింది. ఏం చెప్తాం. పెట్రోల్ 101.14 ఉంది. నిన్నటి కంటే ఇప్పుడు తగ్గింది. కొత్త కీ ఉండడం వల్ల సేవ్ అయినాము. నేను 9 yearsలో ఈ కీ వాడడం ఫస్ట్ టైం. 2 liters వచ్చింది. 1.98
కీ ఉండడం వల్ల బెనిఫిట్ చూడండి, నేనైతే సేవ్ అయ్యా ప్రశాంతంగా. లేకపోతే కీ ఇరిగిపోతే నా పరిస్థితి అర్థం చేసుకోండి. నేను ఈ ట్యాంక్ కీ ఓపెన్ చేసి బ్యాగ్లో పెట్టడం వల్ల ఇరిగిపోయింది, దాని తప్ప ఇంకేం లేదు, నాదే మిస్టేక్. ఇట్ హ్యాపెన్స్. ఇంకో కీ రెడీ చేసుకోవాలి నేను. గూగుల్ మాత్రం అప్పుడే రాంగ్ డైరెక్షన్ చూపించడం స్టార్ట్ చేసింది కాబట్టి ఇది నమ్మకూడదు. ఇక్కడ ఎక్కువ డైరెక్షన్స్ ఉండవు కాబట్టి సింపుల్ స్ట్రైట్ రోడ్స్ ఉంటాయి. అడిగి వెళ్ళిపోదాం. ఇది కాజా విలేజ్. ఇక్కడ హోమ్ స్టేస్ చూడండి. ఇక్కడ ఉండే కంటే కూడా అక్కడ ఉండడం నేను చాలా మంచి పని చేసి అనిపిస్తుంది నాకు. అంత ఆగమాగమే ఉంది. ఓర్ నాయన అడవి గుర్రాలు. ఇన్ని గుర్రాలను చూడటం నా లైఫ్లో నేనైతే ఫస్ట్ టైం. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ దారిలో ఎక్కడ కూడా నేను టైర్ పంచర్ షాప్ కానీ బైక్ మెకానిక్ షాప్ కానీ చూడలేదు. అలాంటి పరిస్థితి ఇది. మహీంద్రా థార్ లుక్స్ అమేజింగ్. ఈ రివర్ వాటర్ ఎంత ఫ్రెష్ ఉన్నా చూడండి, క్రిస్టల్ క్లియర్. చాలా అదృష్టవంతులు ఉన్న వాళ్ళు, కానీ టెంపరేచర్స్ని తట్టుకోవడం కూడా చాలా కష్టము. ఒక సజెషను, ఇలాంటి ఏరియాస్కి వచ్చినప్పుడు మీరు బైక్ మంచి కండిషన్లో ఉంటేనే బయలుదేరండి. నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువనే ఉండే, ఎందుకంటే ఎప్పుడైతే బ్యాటరీ నాకు హ్యాండ్ ఇచ్చిందో ఎక్కడ బండిది ఛార్జర్ ఖరాబ్ అయిందని చెప్పి చిన్న డౌట్ వచ్చింది నాకు. ఆ తర్వాత నాకు ఈ ఫస్ట్ గేర్లో సెకండ్ గేర్లో కొట్టాలి మొత్తం మనము ఈ మనాలి నుంచి కాజా రూట్ని మ్యాక్సిమం ఆఫ్ రోడ్ అంతా కూడా. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో బండి లేపుతున్నప్పుడు బండి పికప్ అందుకోకపోతే ఎక్కడ క్లచ్ పెట్టిపోయో అని చెప్పి అదొక చిన్న భయం ఉండే నాకు. ప్రశాంతంగా కాజా రీచ్ చాలు అని చెప్పి. కానీ అదంతా కామన్ మనకి బైకింగ్లో. క్లచ్ ప్లేట్ మార్చి కూడా 1 year అయింది నాకు. అంత ఈజీ పోవు, కానీ బండి ఎప్పుడైతే ఎక్కడానికి మొరాయించిందో నాకు కొంచెం భయం మొదలైంది. ఇంకా వన్ మోర్ థింగ్, ఇలాంటి లాంగ్ రైడ్స్లో తప్పకుండా మీరు ఎక్స్ట్రా కీ క్యారీ చేయండి. నా ఎక్స్పీరియన్స్ చూశారు కదా ఏమైందో. ఆ విధంగా కీ ఇరిగిపోతే నేను ఈ టైంలో ఇలాంటి కాజా లాంటి ఏరియాలో ఎక్కడ పరిగెత్తాలి చెప్పండి? కీ రిపేర్ చేసే వాళ్ళు దొరుకుతారా మనకి ఇలాంటి ఏరియాలో? అప్పుడు మనం షార్ట్ కట్స్ ఉన్నాయి, డైరెక్ట్గా కేబుల్ టు కేబుల్ కనెక్ట్ చేసి బండి స్టార్ట్ చేయొచ్చు, కానీ అవన్నీ అన్నెసరీ రిస్క్ కదా మనకి. అందుకే ఆల్వేస్ క్యారీ ద సెకండ్ కీ. ఈ కొండలు చూడండి ఎవరో చెక్కినట్టే ఉన్నాయి. ఈ దారిలో వెళ్తూ వెళ్తూ నేను మీకు బైకింగ్ టిప్స్ ఇంకా ట్రావెల్ టిప్స్ చెప్తా ఉంటా, మీరు భరించాను అంతే. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను మీకు. అంతకంటే ముందు ఒకసారి మనము మాంగ్స్ గురించి మాట్లాడదాము. చెప్పా కదా, వాళ్ళు నేను నార్మల్గా పొద్దున్న లేవగానే మనం స్నానం చేయందే మన దినం మొదలవ్వదు. అయితే నేను ఇంత చల్ల కూడా పక్కా వేడి నీళ్ళు కావాలని చెప్పి వేడి నీళ్ళు స్నానం చేస్తుంటే అని చెప్తున్నాను అనమాట. నాన్న మీరు చేయరా అంటే ఆయన ఏం చెప్పిందంటే, మా మాంగ్స్లో మాకు ఒక రూల్ ఉంది, మేము 15 రోజుల్లో స్నానం చేయమని. నేను అనుకున్నా, కానీ ఇక్కడ టెంపరేచర్ చూస్తే అది వాళ్ళకి మామూలు అలవాటు అయిపోతుంది. ఎందుకంటే నాకు ఈ 3-4 డేస్లో కొంచెం కూడా చెమట పట్టలేదు. చెమట పడితే మన బాడీ కొంచెం స్మెల్ వస్తుంది, ఏదేదో అవుతాయి కదా, అలాంటిది ఉండదు ఇక్కడ. అట్లా చెప్పారు వాళ్ళు. 15 రోజుల దాకా వాళ్ళు స్నానం చేయాలంట, వాళ్ళ రూల్లో ఉందంట అట్లా. అది అంటే 10-15 రోజులు వాళ్ళ ఇష్టం ప్రకారము. దెన్ చలికాలం రాగానే వీళ్ళు ఇక్కడంతా -డిగ్రీస్ వెళ్ళిపోతుంది టెంపరేచర్. ఆ టైంలో కొందరు సౌత్ ప్రయాణం చేస్తారంట. అంటే మన సౌత్ స్టేట్స్కి వచ్చి అక్కడ ఉన్న మానిటరీస్ ఉన్నాయి చిన్న చిన్నవి, అక్కడ వెళ్ళి వాళ్ళ భోజనం చేస్తారంట. ఇంకా వీళ్ళ టాయిలెట్ కూడా డిఫరెంట్ ఉంది. నేను షాక్ అయినా, వాళ్ళ టాయిలెట్కి వెళ్తారంట. అంటే ఒక కింద ఫ్లోర్ పైన ఒక చిన్న హోల్ ఉంది, ఇక అంతే. ఇంకా మీరు అర్థం చేసుకోండి. పక్కన గడ్డి, ఇంకా ఆవు పేడ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే బ్యాక్టీరియా జనరేట్ చేయడానికి. అంటే మన పురాతన కాలంలో పాటించేది వాళ్ళు ఇప్పటికీ ఏదైనా పాటిస్తారో అదే బాత్రూమ్ వాళ్ళు యూజ్ చేస్తారంట. ఇంకా ఈ మాంగ్స్ నాన్ వెజ్ తినలేమో అనుకున్నా, కానీ వీళ్ళు తింటారంట నాన్ వెజ్. కొందరు తింటారు, కొందరు తినరు, వాళ్ళ ఇష్ట ప్రకారము. సో మనం ఇప్పుడు వెళ్తుంది టాబోకి. టాబోలో ఒక మెయిన్ మానిస్ట్రీ ఉంది, అక్కడికి వెళ్దాం మనం. మీరు వ్యూస్ చూస్తూ నా మాటల్ని ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటా. రైట్, మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ మంచి వ్యూస్ దగ్గర మాట్లాడుకుందాం. ఈ ట్రావెల్ అంతా మీకు ఇలానే ఉంటుంది, వ్యూస్ అండ్ ఏదో ఒక ముచ్చట. ఇక్కడ ఒక డైవర్జన్ ఉంది. ఈ బ్రిడ్జ్ ఎక్కితే ఒక మానిస్ట్రీ వస్తుంది. ఆ మానిస్ట్రీ పేరు నేను పక్కన ఇస్తా చూడండి. ఇక్కడంతా సిగ్నల్ ఉండదు, మ్యాప్స్ గట్లా ఏమీ అనవట్లేదు. ఆఫ్లైన్ మ్యాప్ ట్రై చేసా కానీ అది కూడా అంత కరెక్ట్గా చూపించట్లేదు. ఇటు వెళ్తే పిన్ వ్యాలీ అంట. పిన్ వ్యాలీ కూడా చాలా మంచి ప్లేస్. అండ్ మడ్ విలేజ్ కూడా ఉంది ఇక్కడ. పిన్ వ్యాలీ మడ్ విలేజ్ అనేది ఈ రూట్లో వెళ్ళాలి, 34 kilometers. మనమైతే వెళ్ళట్లేదు. ఇదంతా కూడా వింటర్లో క్లోజ్ ఉండే ఏరియా అంట. ఇక్కడంతా ఫుల్ మంచు జమ అవుతుంది. ఏరియా అంతా క్లోజ్ చేస్తారని చెప్పేసి నాకు మ్యాప్లో చూపిస్తుంది. సో పిన్ వ్యాలీ అండ్ మడ్ విలేజ్ వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి పాస్ అయిన వాళ్ళు చెప్పారు అంత ఏమి ఉండదు, డైరెక్ట్ కొట్టే టాబోగా అని చెప్పి. సో నేను టాబో రీటే పట్టుకున్నా. మన పక్క నుంచే స్పిటి రివర్ కంటిన్యూగా పారుతుంది. ఎంత దూరం వస్తుందో చూద్దాము. ఇక్కడ నాకైతే బైకర్స్ తక్కువ కనబడుతున్నారు నేను వెళ్ళే రూట్లో. చాలా కార్స్ మాత్రం వస్తూ ఉన్నాయి, చాలా కూడా కాదు కొన్ని. ఈ ఏరియాకి చాలా తక్కువ మంది వస్తారు. ఈ మధ్య ఇది మంచి టూరిస్ట్ స్పాట్ అయ్యి చాలా మంది స్పిటికి వస్తున్నారు. ఇక్కడ దిగి వాటర్ దగ్గర ఎంజాయ్ చేయొచ్చు. లొకేషన్స్ దేకో యార్,
ఎవరో కట్ చేసినట్టు ఉన్నాయి, ఏం చెప్తాం. ఇవన్నీ లైఫ్లో చాలా మంచి గుర్తులు. నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే ఈ వీడియోల రూపంలో నేను రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టుకుంటున్నా. ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఎస్, ఐ హ్యావ్ ట్రావెల్డ్ త్రూ ఆల్ దీస్ మౌంటైన్స్ అండ్ టెరెన్స్ అని చెప్పి. ఇక్కడ నుంచి లెఫ్ట్ కొడితే మనం వెళ్ళేది దాన్కార్ గొంప, అంటే దాన్కార్ మొనస్ట్రీ. ఆ విధంగా కొండలు ఎక్కి 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 పైకి వెళ్తూ ఉంటుందంట. మనమైతే వెళ్ళట్లేదు, ఎందుకంటే మనకున్న టైం కన్స్టెంట్లో మనం మ్యాక్సిమం కుదిరినంత కవర్ చేద్దాం. అది బైకర్ స్పిరిట్. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ అలా జర్నీని కొనసాగిస్తాం అనమాట. ఒక బైకింగ్ టిప్ చూస్తున్నారు కదా, ఇలాంటి టెంపో ట్రావెలర్స్ ఈ రూట్లో చాలా ట్రావెల్ చేస్తాయి. ఇలాంటి స్ట్రేట్ రోడ్లో వచ్చినప్పుడు పర్లేదు, మనం కవర్ చేయొచ్చు, అంటే బండిని మేనేజ్ చేయొచ్చు. అదే టర్నింగ్లో ఉన్నప్పుడు సడన్గా బండి టర్న్ వచ్చినప్పుడు మాత్రము చాలా ప్యానిక్ అవుతాము. నేను ఒక 2 సార్లు ప్యానిక్ అయ్యా. అండ్ అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రైడింగ్ స్కిల్స్ విచ్ యూ ఆర్ హ్యావింగ్. ఆ టైంలో సడన్గా బ్రేక్ కొడితే మాత్రం బండి స్కిడ్ అవుతుంది, మన మీదకి ఆ బండి వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే మ్యాక్సిమం టర్నింగ్స్లో లెఫ్ట్లో మెయింటైన్ చేయాలి ఇలాంటి రూట్లో వెళ్తున్నప్పుడు మాత్రం. ఇంకో ఏంటంటే మెయిన్ థింగ్, బైక్ని ఎప్పుడు కూడా బ్రేకింగ్ 2 కలిపి ఇలా వేయండి. ఓకే, ఒక్కటి వేస్తే మాత్రం ఇలాంటి రాళ్ళల్లో పడడం మాత్రం 100%. చూడండి, మొత్తం మట్టి మట్టి ఉంటుంది కదా, ఒక్క బ్రేక్ వేసి చూడండి. చూసారా, సౌండ్ వినిపించిందా మీకు? బండి టైర్ స్కిడ్ అవుతుంది. కాబట్టి ఆల్వేస్ ప్రిఫర్ టు యూజ్ బోత్ బ్రేక్స్ టుగెదర్. ఇది నేను ప్రతి బైక్ రివ్యూలో చెప్తాను. దానివల్ల మనకు చాలా సేవ్ అవుతాము. వన్ మోర్ థింగ్, మన దగ్గర ఏబిఎస్ లేదు కాబట్టి సడన్ బ్రేక్ కొడితే పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా 2 బ్రేక్ కలిపే వేయండి. సడన్ కొట్టకండి, జస్ట్ డిస్టెన్స్ ముందే మేనేజ్ చేయండి. ఎందుకంటే టర్నింగ్లో ఎక్కువ స్పీడ్ మాత్రం వెళ్ళకండి. మనకి థ్రిల్లింగ్ అనిపిస్తుంది, కానీ ఇలాంటి దగ్గర మాత్రం పడితే డైరెక్ట్గా కింద ఉంటాం మనము. సో అలాంటి ప్రమాదాలు ఉంటాయి. స్లోగా రైడింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఒకేసారి మేము స్పీడ్ జంకీ డ్రైవర్స్ అని చెప్పి మాత్రం ఫీల్ అవ్వకండి. ప్రమాదాలు అందరికీ జరుగుతాయి, నాకు జరిగి అవన్నీతోనే ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి. కుదిరితే ఇలా వీడియో ద్వారా మేము చెప్తూ ఉంటాము. వీడియో ద్వారా మాకు చెప్పేది అనుకుంటే మాత్రం అది మీ ఇష్టం. చెప్పే బాధ్యత, బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ లీడర్ నాది. చూసారా, ఇలాంటి టర్నింగ్ వచ్చిన మాత్రం బండిలో వస్తాయి. మొత్తం లాలు ఉన్నాయి చూడండి, సడన్ బ్రేక్ కొడితే మాత్రం మనం పడిపోతాం. రైట్, మళ్ళీ ముందుకు వెళ్ళి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ వ్యూ చూడండి, వాటర్ ఎంత బాగున్నాయి. ఇక్కడ ఎండ ఉంది కదా, మీరు అనుకోవచ్చు ఫుల్ వేడి ఉంటుందేమని చెప్పి. వేడితో అస్సలు లేదు. నేను మొత్తం వింటర్ లైనర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ప్రశాంతంగా రెడీ చేయగలుగుతున్నా. అది తీస్తే మాత్రం చలికి వణుకుతాం. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ చూడండి, జేసీబీ వర్క్ చేస్తూ ఉంది. మొత్తం రాళ్ళు రప్పలే ఉన్నాయి. మనం వెళ్తున్నప్పుడు కానీ సైడ్ అయితే మాత్రం చాలా రిస్కీ. అందుకే రైనీ సీజన్లో ఇలాంటి రోడ్స్లో మనం ట్రావెల్ చేయకపోవడమే బెటర్. ఇక్కడ బైకర్స్ అండ్ కార్ డ్రైవర్స్ ఒకరికి ఒకరు చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. అంటే మరీ తొందరపడరు. ఒకరు వెళ్తున్నప్పుడు ఇంకొకరు ఆగుతున్నారు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ నేను చూసాను ఇక్కడ, డ్రైవింగ్ అండ్ రైడింగ్ స్కిల్స్. నేను ఇక్కడ కొంచెంసేపు ఆగాను. ఇక్కడ వ్యూ చూడండి, ఎంత మెస్మరైజింగ్ ఉంది. వాటర్ ఫుల్ ఫ్లో పారుతున్నాయి. అండ్ ఇట్స్ ఎ వుడెన్ బ్రిడ్జ్. జస్ట్ వాటర్ని గమనించిన ఎలా వెళ్తున్నాయో. ఇవన్నీ నేను రీల్స్ ద్వారా ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను, అక్కడ ఫాలో కావచ్చు. జస్ట్ లుక్ ఎట్ దిస్ లొకేషన్. ఎంత గ్రీన్ ఉంది వ్యాలీ అంతా. మధ్య నుంచి స్పిటి రివర్ పారుతుంది జిగ్జాగ్ తీరు. ఈ వీడియో ఎంతవరకు జస్టిస్ చేసింది తెలీదు, బట్ కళ్ళకు మాత్రం చాలా ఇంప్రూవ్ కనబడుతుంది. మధ్యలో 2-3 ఇల్లు కూడా ఉన్నాయి. నైస్. దగ్గరలో మొత్తం మనకి కొండలపైన మంచు. ఐ డోంట్ నో హౌ టు డిస్క్రైబ్ దిస్ వ్యూస్. మీకు ఏమైనా కొత్త పదాలు తెలిస్తే కింద కమెంట్లో చెప్పండి. మనం ఇప్పుడు టాబోకి దగ్గరలో ఉన్నాం. హియర్ కమ్స్ ద టాబో బ్రిడ్జ్. ట్రాక్టర్ వెళ్ళే వరకు వెయిట్ చేద్దాం. ఓన్లీ 1 వెహికల్ ఎట్ ఎ టైమ్, సో వీ విల్ ఫాలో ఆల్ ద ప్రోటోకాల్స్. సీ ద లొకేషన్ ఆఫ్ టాబో అండ్ వీఆర్ క్రాసింగ్ దిస్ టాబో బ్రిడ్జ్. ఏం రాసేదో కనిపిస్తలేదు, చెరిగిపోయినాయి. Done. Here comes our Tabo village.
మనం టాబోకి జర్నీ చేసింది 57 కిలోమీటర్లు, కానీ నేను తీసుకున్న సమయం మాత్రం 2 hours 40 minutes. మీరు అర్థం చేసుకోవచ్చు, ప్రతి మౌంటైన్ వ్యూని ప్రశాంతంగా ఆస్వాదిస్తూ మంచి మంచి క్లిప్స్ రికార్డ్ చేస్తూ అలా జర్నీ కొనసాగిస్తున్నా. నాకు అలవాటు స్టార్టింగ్లో మెల్లిగా వెళ్ళి ఆ తర్వాత డిస్టెన్స్ కవర్ చేయడము. మనం ఇంకెళ్ళాల్సింది 210 kilometers ప్లస్. లెట్స్ సీ, టైం 12:40 అయింది. 7 దాకా రీచ్ అయినా ఐ విల్ బీ హ్యాపీ. ఇదంతా మానిస్ట్రీ అండ్ హోమ్ స్టేస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నిన్న ఎక్కడికి వచ్చేడుతుండే, కానీ ఈ జర్నీ చూసారు ఎలా ఉందో, కాబట్టి రిస్క్ చేయకూడదని చెప్పి అక్కడ హోమ్ స్టే కూడా చాలా బాగుందని చెప్పి ఉండిపోయాను. పొద్దున తను కూడా నాకు 5 గుడ్లు ఉడకబెట్టించాడు, కానీ ఒకటి కూడా తినలేదు. సో ఆ విధంగా మనకు సేవ చేశారు ఆయన. ఇంకా మనం టాబో మానిస్ట్రీ దగ్గర కలుద్దాం. ఇది టాబో మానిస్ట్రీ యొక్క ఎంట్రన్స్. మనం టాబో అని ఇక్కడ చాలా ఫేమస్ మానిస్ట్రీస్లో, అందుకే పక్కా ఈ టాబో మానిస్ట్రీని విజిట్ చేసి మనం బయలుదేరుదాం. బైక్ పార్క్ చేసి టాబో మానిస్ట్రీ వైపు వెళ్తున్నా. ఇది 10,010 feet హైట్లో ఉంది. అంటే మనము ఆ కాజా నుంచి దిగుతూ వచ్చాం కొండ. హియర్ కమ్స్ అవర్ టాబో మానిస్ట్రీ. ఫ్లోర్ లెవెల్లో ఉంది. ఏ మానిస్ట్రీ అయినా కానీ చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. దీన్ని టాబో గొంప అంటారు. గొంప అంటే మన కొంప కాదు, గొంప అంటే వీళ్ళ భాషలో మానిస్ట్రీ అని మీనింగ్. ఇక్కడ ఒక అందమైన స్తూపం ఉంది. ఇవన్నీ కూడా చాలా కలర్ఫుల్ ఉంటాయి. దీని స్టోరీ గురించి మాట్లాడితే ఇది 900 AD టైం అంట. అంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితంది టాబో మానిస్ట్రీ. ఆ తర్వాత 1975లో భూకంపం వచ్చి కూలిపోయిందంట. దాన్ని మళ్ళీ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ కట్టించారు. ఇప్పుడు దీన్ని కూడా వాళ్ళు కాపాడుతారంట. లోపలంతా వుడ్తో ఉంటుంది. అవి ఆల్రెడీ డ్యామేజ్ అయిపోతున్నాయని చెప్పి మార్చాలి అనే ప్రపోజల్ ఉంది. నాకు ఆయాసం వస్తుంది. అండ్ ఇక్కడ మనం షూ లోపలికి వెళ్ళాలి. లోపల నాకు తెలిసి కెమెరా అలా ఉండదు. ఒకసారి రివ్యూ చూసుకోండి. టాబో మానిస్ట్రీది కొండల మధ్యలో చాలా అందంగా ఉంది కదా. సో బై బై టాబో మానిస్ట్రీ. లోపల చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు. సో నేను కూడా ఒక మంచి క్లిప్ రికార్డ్ చేశాను. ఇక్కడ నుంచి మనం వెళ్తుంది నాకు నెక్స్ట్ విషయాలని కూడా మనము మీకు హిమాలయన్ వ్యూ హిమాలయాస్ చూపిస్తూ మాట్లాడుకుందా. మిగతా విషయాలని కూడా నేను మీకు హిమాలయాస్ని చూపిస్తూ మాట్లాడతా. టాబో అంటే చాలా చిన్నది అనుకున్నా, కానీ పెద్దగా ఉంది. ఇక్కడ జనాభా 10,000 మంది ప్లస్ ఉన్నారంట. SBI బ్రాంచ్ కూడా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ చాలా హోమ్ స్టేస్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఉంది. కానీ ఇక్కడ ఎక్కువ చలి అయితే లేదు. నేనైతే లోపల ఉన్న వింటర్ జాకెట్ తీసేస్తున్నా. నేను నా బండిని చూడండి ఈ విధంగా పార్క్ చేసి బయలుదేరా. ఇక్కడ దొంగ భయాలు లాంటివి ఏమి ఉండవు. అదే యూపీ బీహార్ అని పెట్టి వెళ్తే ఏమీ మిగలవు. అది కథ. అంటే మనము ఈ హిమాచల్లో గలీజ్ పనులు చేసినాం అనుకో, పైకి వెళ్ళి రాళ్ళు అనేది పడతాయంట. నేను చిట్కులు రీచ్ అవుతానో లేదో కూడా కాన్ఫిడెంట్గా చెప్పలేను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వర్క్ నడుస్తూ ఉంది, ల్యాండ్ స్లైడింగ్ వర్క్. ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్దాం.